వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది. అందుకే నేను నా స్టైల్ చేశాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డెమో చూద్దాం. You can ask the flowers. Bro, I don't care. The bill and cool birds. నాకు కొంచెం గాలి గారు లేకపోతే I'm so ఫ్రెండ్స్ ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మెషిన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ ఫ్రెండ్స్ ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మెషిన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో రిలేటెడ్ ప్రెసెట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాటిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. మొత్తం 3 ప్రెసెట్ లింక్స్ ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకుని యాప్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది కింద ప్రాజెక్ట్లో. సో ఫుల్ ప్రాజెక్ట్ లింక్, కెమెరా, అలాగే సీసీ ఎఫెక్ట్ 3 లింక్స్ ఉంటుంది. ఈ 3 లింక్స్ యూజ్ చేసి మీరు వీడియోని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ డైలాగ్ అండ్ ఆడియో ఫైల్ ఉంటుంది మొత్తం. సో స్టార్టింగ్లో ఈ నేమ్స్ ఉంటుంది కదా, నేమ్స్ని మీరు టైప్ చేసుకోండి. సో నేనైతే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నా, ఇలా టైప్ చేసుకుంటాను. సో నెక్స్ట్ యాటిట్యూడ్ బాయ్ చేంజ్ చేసి మీరు డేంజర్ బాయ్ లేకపోతే మీ ఇష్టం, మీరు కస్టమైజ్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోండి, టైప్ చేసుకొని. సో ఒక్కొక్కరిది టైప్ చేసుకొని మొత్తం 5 ఫోటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలో చెప్పిస్తాను మీకు. నెక్స్ట్ సెకండ్ నేమ్, అలాగే మీ ఫ్రెండ్ సెకండ్ నేమ్, ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే సెకండ్ నేమ్, మీ ఫ్రెండ్ సెకండ్ నేమ్ని టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకొని ట్యాగ్ లైన్ని చేంజ్ చేసుకోండి, టైప్ చేసుకొని. సో ఇలాగ మొత్తం 5 టైమ్స్ నేమ్ని అలాగే ట్యాగ్ లైన్ని ఇలా చేసేసుకోండి. ఎడిట్ చేసుకొని ఎండింగ్ వరకు ఎడిట్ చేసుకోండి టెక్స్ట్ని. సో నెక్స్ట్ ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సెట్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకోండి. మొత్తం 5 లేయర్స్ ఉంటుంది. ఈ 5 లేయర్స్ని కాపీ చేసుకోండి. కాపీ 5 లేయర్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఇచ్చాను కదా, అక్కడ మొత్తం మీకు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫోటో వచ్చేస్తుంది. జస్ట్ పేస్ట్ చేసుకోండి 5 లేయర్స్ని. ఎక్కువ ఉంటే దీన్ని, సో ఇలా కొంచెం ఎక్కువ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఒక్కొక్క లేయర్ క్లిక్ చేసి స్పీడ్ సింబల్లోకి వెళ్ళి ఇలా ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది. ఇలా అయితే మీరు కంప్రెస్ చేసుకోండి బీట్ మార్క్ టు బీట్ మార్క్ వరకు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా థర్డ్ ఫోటో ఇక్కడ లేదు కాబట్టి గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోండి. దీన్ని మీరు కంప్రెస్ చేసుకోండి ఈ లేయర్స్ని. సో ఇలా కంప్రెస్ చేసుకుంటే పని అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ కరెక్ట్గా యాడ్ చేసుకోండి, కంప్రెస్ చేసుకోండి అలాగే. సో ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫోటో. సో ఇలా మొత్తం మీరు కంప్రెస్ చేసుకోండి లేయర్స్ని. 4 లేయర్స్ని కంప్రెస్ చేస్తే అయిపోతుంది లాస్ట్ 5th ఫోటోకి. సో ఇలా కంప్రెస్ చేసుకోండి. ఇలా కంప్రెస్ చేసుకొని మొత్తం ఇలా కాపీ చేసి మొత్తం లేయర్స్ని కంప్రెస్ చేసుకోండి బిట్ మార్క్ టు బిట్ మార్క్. ఇప్పుడు ఫొటోస్ మీరు ఎలా యాడ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్ లెస్ ఫోటో, ఇది బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ ఫోటో. సో ఎందుకంటే ఇక్కడ మిడిల్లో ఒక గ్లో ఎఫెక్ట్ వస్తుంది చూడండి వెనకాల. సో అది రావాలంటే జస్ట్ మీరు ఒరిజినల్ ఫోటో అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఈ ఫస్ట్ ఫోటో కింద లేయర్ ఒరిజినల్ ఫోటోని క్లిక్ చేసి ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఈ ఫోటో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఇలా అయితే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫోటోదే మనం యాడ్ చేసాం కదా, ఈ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఫోటో కావాలి. సో దీనికైతే నేను ఫోటోరూమ్ యాప్ని అయితే యూజ్ చేశాను. సో ఇలా మొత్తం ఫస్ట్ అయితే నేను 5 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని సేవ్ చేసుకున్నాను. సో మొత్తం ఇలా అయితే మొత్తం 6 ఫొటోస్ పెట్టాలి. ఇక్కడ ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో, ఈ ఫోటో ఇలా క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకున్న ఈ ఫొటోస్ మొత్తం 6 ఫొటోస్ది బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా రిమూవ్ చేసుకొని ఇక్కడ కింద ట్రాన్స్పరెంట్ ఆప్షన్ వస్తుంది. ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం 6 ఫొటోస్ని మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఫోటోరూమ్ యాప్లో సేవ్ చేసుకోవాలి. మొబైల్కి సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఈ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో, ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే సో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మొత్తం మీరు ఇక్కడ
మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫోటో ఒరిజినల్ ఫోటో యాడ్ చేద్దాం. ఒరిజినల్ ఫోటో ఈ ఫోటోదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది ఆల్రెడీ. సో దాన్ని ఈ ఫోటో ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూడండి ఇలా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఫోటో యాడ్ చేద్దాం. సేమ్ ఇలాగే ఈ ఫోటో, అలాగే ఇక్కడ ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి సేమ్ అదే ఫోటోదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతుంది. ఎఫెక్ట్ కూడా సేమ్ వచ్చేస్తుంది. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇలాగే ఎండింగ్ వరకు మొత్తం 6 ఫొటోస్ని మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఒరిజినల్ ఫోటోని జస్ట్ ఫొటోస్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్ చేసుకోవాలి ఒరిజినల్ ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. సో ఇలా థర్డ్ ఫోటో అదే ఫోటోదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఈ ఫోటో. సో ఇలా సెట్ చేసుకొని ఈ వీడియోని అయితే మీరు ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్ చేంజ్ చేసుకొని జస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి ఈ వీడియోని. సరే ఒక 1 మినిట్ నేను మర్చిపోయా. ఇలా ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కెమెరా మెషిన్ని యాడ్ చేసుకోవాలి టెక్స్ట్ మీద. సో అది ఇక్కడ ఉంది, కెమెరా ప్రాజెక్ట్ లింక్. సో దీన్ని జస్ట్ ఈ లేయర్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ లింక్లో మొత్తం ఫొటోస్ అన్ని యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా బిట్ మార్క్ టు బిట్ మార్క్ యాడ్ చేసుకోండి. సో ఎక్కువ ఉంటే దీన్ని ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి కంప్రెస్ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అయిపోతుంది బిట్ మార్క్ టు బిట్ మార్క్. జస్ట్ ఇది టెక్స్ట్ మీద మాత్రం రావాలి, ఫొటోస్ మీద అవసరం లేదు. సో అందుకే నేను ఇలా బిట్ మార్క్ టు బిట్ మార్క్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. తక్కువ ఉంటే దీన్ని క్లిక్ చేస్తే ఎక్కువ అవుతుంది. సో మీకు ఇది ఆప్షన్ తెలుసు అనుకుంటా. సో ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం 6 లేయర్స్ని యాడ్ చేసుకొని కెమెరాని 6 టైమ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 మొత్తం 6 టైమ్స్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ మీద యాడ్ చేసుకోవాలి, ఓన్లీ టెక్స్ట్ మీద యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఆన్ చేసుకోండి. బాక్స్ క్లిక్ చేసి కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫొటోస్ పైన సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలి కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోని అయితే యాడ్ చేసుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఒరిజినల్ వీడియో ఈ వీడియో క్లిక్ చేసి ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది. దీన్ని మొత్తం కిందకైతే పెట్టేసుకోండి. ఆడియో ఫుల్ పెట్టేసుకోండి. 150 వరకు క్లిక్ చేసి ఇప్పుడు ఒరిజినల్ వీడియోని జస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. మొత్తం రెడీ అయిపోతుంది.